ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనురాధని. ఈరోజు గోరుచిక్కుడు ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తున్నాను. డిఫరెంట్గా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ గోరుచిక్కుడుని సన్నగా కట్ చేసేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం తగినంత వాటర్ పోసుకొని 3 విజిల్ పెట్టేసుకోండి. రైస్ కుక్కర్లో 3 విజిల్ పెట్టేసుకొని మంచిగా ఉడకనిచ్చేసేయండి. ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, ఎండు కొబ్బరి చిన్న ముక్క, కొంచెం 4-5 రెబ్బలు చిన్న ఉల్లిపాయలు, ఈ 3 వాటర్ పోయకుండా కారం పెట్టేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోండి. ఇది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఇందులో అయితే మనం పొడుపుకది ఏంటో చూద్దాం. రాళ్ళ అడుగున విల్లు కోణల్లో ముళ్ళు. ఈ పొడుపుకదికి ఆన్సర్ ఇప్పండి. నేను వీడియో లాస్ట్లో చెప్తాను. మధ్యలో కనుక తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. హీట్ ఎక్కగానే కొంచెం పోపు దినుసులు అయితే వేసేసుకుందాం. శనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. పోపు దినుసులు అంటే బాగుంటాయి అట్లా. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు రబ్బ, కొంచెం పచ్చిమిర్చి వేసుకున్నానండి. పచ్చిమిర్చి వేసుకొని ఇట్లా మూత పెట్టేసుకున్నాను ఆయిల్ మీద పడకుండా. దీంట్లో ఒక చిన్న పెద్ద ఉల్లిపాయని కట్ చేసేసుకున్నాను. సన్నగా తరిగేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోవాలి. ఇవి కూడా మంచిగా. డిఫరెంట్గా ఇట్లా చిక్కుడుకాయని ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి కింద కామెంట్ బాక్స్లో. ఇప్పుడు మనం ఉడిపించి పెట్టుకున్న గోరుచిక్కుడు ఉన్నాయి కదండి, అవి ఉడికించి పెట్టుకున్నవి వేసేసుకుంటున్నాను. ఇందులో కొంచెం పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకుందాము. వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇది మంచిగా కలిపెట్టేసుకోవాలండి. కలిపెట్టేసుకొని కొంచెం మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. కొంచెం మగ్గనిచ్చేద్దాం. ఇది ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఇది ఇలా అంతా మంచిగా కలబెట్టుకుంటూ ఉండండి, ఎందుకంటే అడుగంటుద్ది. ఇట్లా అంతా మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇంకొంచెం ఫ్రై చేసుకొని ఫైనల్గా ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం కారం అయితే రెడీ చేసుకున్నాం కదా, కొబ్బరి కారం. ఆ కొబ్బరి కారం వేసేసుకుంటున్నాను. ఇది వేసుకొని మంచిగా కలబెట్టేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి గోరుచిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఈరోజు పొడుపు కదా ఆన్సర్ వచ్చేసి తేలండి. తేలు. మరి ఈ డిఫరెంట్గా ఈ కర్రీని రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.